యా గైస్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 18 మన పైథాన్ మాస్టర్ క్లాస్ సిరీస్లో ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను పార్ట్ 1 చూసారు. ఈరోజు పార్ట్ 2. సో పార్ట్ 2లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి పాలిమార్ఫిజం ఉంది, ఇన్హెరిటెన్స్ ఉంది. ఓకే, సో రెండు మాట్లాడతాను. కాకపోతే దానికంటే ముందు మీకు ఒక క్వశ్చన్. నిన్న మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూసారు. అంటే స్టాటిక్ ప్రాపర్టీ, స్టాటిక్ మెథడ్, ఇన్స్టెన్స్ ప్రాపర్టీ, ఇన్స్టెన్స్ మెథడ్, ఇలాంటివి చూసారు కదా. క్లాస్ ప్రాపర్టీ, క్లాస్ మెథడ్. సో వాటి సింటాక్స్ తెలుసుకున్నారు నిన్న. కానీ ఏది ఎప్పుడు యూజ్ చేయాలన్నది మీకు క్లారిటీ వచ్చిందా? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. మీరు క్లారిటీ వచ్చింటే చెప్పండి ఏమనుకుంటున్నారు. ఒకసారి వీడియో పాజ్ చేసి యూ రీథింక్ అబౌట్ ఇట్. ఓకే, నేను నేర్చుకున్నాను ఏంటి స్టాటిక్ ప్రాపర్టీ ఎట్లా స్టాటిక్ మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్లాస్ మెథడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ నేర్చుకున్నాను. కానీ ఏది ఎక్కడ అప్లై చేయాలి నాకు ఎలా తెలుస్తుంది అంటే ద డిపెండ్స్ అపాన్ నువ్వు. నేను నిన్ను క్వశ్చన్ అడిగాను, నీకు ఆలోచించుకున్నాక. సో ఇప్పుడు అది ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే నీ ఇండివిజువల్. నువ్వు ఇప్పుడు ప్రోగ్రామ్ రైటర్వి, నువ్వు ఫంక్షనాలిటీస్ రాస్తున్నావు, అంటే నువ్వు ప్రొసీజర్స్ రాస్తున్నావు. ఓకే, నీ ఫంక్షన్స్ రాస్తున్నావు, దీని పేరేంటి, నీ అప్లికేషన్కి. ఓకే, సో అప్పుడు సపోజ్ నీది ఒక కార్ కంపెనీ అనుకో. నేను ఎట్లా థింక్ చేస్తాను అంటే సపోజ్ నా కార్ కంపెనీలో నేను డిఫాల్ట్గా అన్ని యూజర్స్కి ఎవరు వస్తే వాళ్ళకి ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేస్తాను. కామన్ ఇంకా ఎయిర్ బ్యాగ్. ఓకే, నేను సెక్యూరిటీ ఫీచర్ కింద నా పరంగా ఎయిర్ బ్యాగ్ ఫంక్షనాలిటీ అనేది కామన్. సో నేను దాన్ని ఎట్లా పెడతాను, స్టాటిక్ పెడతానా, క్లాస్ పెడతానా, లేకపోతే ఆబ్జెక్ట్ రిలేటెడ్ పెడతానా? ఆబ్జెక్ట్ రిలేటెడ్ పెట్టను, ఎందుకంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ పెడితే ఒక యూజర్కి ఛాన్స్ ఉంటుంది, వద్దు నాకు సేఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ వద్దు అని చెప్పేయడానికి. అంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్పుట్ ఇవ్వడానికి ఉంటుంది కదా. ఆబ్జెక్ట్ రిలేటెడ్ అంటే సెల్ఫ్ కామా, నేను మాట్లాడాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ డెఫ్ సేఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఫంక్షనాలిటీ. సో ఇది క్లాస్ మన కార్ క్లాస్. ఓకే, సో ఈ కార్ క్లాస్ లోపల ఎయిర్ బ్యాగ్స్ అన్న ఫంక్షనాలిటీ రాశాను. సో ఇట్లా నేను సెల్ఫ్ కింద ఇవ్వకూడదు. ఇది నేను బై డిఫాల్ట్ నా కార్ కంపెనీ మొత్తం ఎవడొచ్చినా ఇస్తుంది. ఈ సేఫ్టీ ఫీచర్ అన్నది బై డిఫాల్ట్ ఉండాలి. కాబట్టి ఇది మనకి క్లాస్ మెథడ్ కింద పెట్టుకుంటాను అనమాట నేను దీన్ని. అర్థమైందా? అట్లానే నేను క్రూజ్ కంట్రోల్ అన్న ఆప్షన్. సో క్రూజ్ కంట్రోల్ అన్న ఫంక్షన్ ఒకటి రాశాను, డిఫైన్ క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ అంటే ఇట్స్ నాట్ ఏ సేఫ్టీ ఫీచర్. అందుకు నేను ఏమనుకుంటా అంటే ఎవరైనా యూజర్ వచ్చి అదే కొనుక్కునేవాడు వచ్చి సార్ నాకు క్రూజ్ కంట్రోల్ ఉన్న ఆప్షన్ ఇవ్వండి అని అంటే నేను ఆడికి ఇస్తాను, లేనివాడికి ఇవ్వను. సో అది ఆబ్జెక్ట్ రిలేటెడ్ స్పెసిఫిక్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఇస్తాను, ఆబ్జెక్ట్ వద్దు అనుకుంటే ఇవ్వను. సో అది నేను ఎట్లా పెడతానంటే ఈ ఫంక్షన్ని మన ఇన్స్టెన్స్ మెథడ్ కింద పెడతాను. అర్థమైందా? అట్లానే ఇంకోటి, ఒకడు వచ్చి రేట్ కనుక్కోవడానికి వచ్చాడు, నా కార్ల రేట్లు ఎంత అని. సో దాని రిలేటెడ్ ఫంక్షన్ ఒకటి ఉంది, ఫంక్షన్ రేట్స్. ఓకే, ఇది నేను స్టాటిక్ మెథడ్ కింద పెడతాను. ఎందుకు అంటే ఇప్పుడు ఒకడు వస్తాడు, వచ్చి నాకు ఈ బడ్జెట్లో కావాలి అని అడిగాడు అనుకోండి. ఓకే, సో అప్పుడు నేను ఆడ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది కదా. ఒకడు వచ్చాడు, వాడికి ఈ బడ్జెట్లో కావాలి, ఇంకోటి వచ్చాడు నాకు ఈ బడ్జెట్లో కావాలి, అంటే వాడి నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. కాబట్టి అప్పుడు దాన్ని నేనేం పెట్టాలి, ఇన్స్టెన్స్ మెథడ్ కింద మార్చుకోవాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇన్పుట్ వస్తుంది కాబట్టి. నాకు అట్లా కాదు, ఎవడైనా వచ్చాడు సార్ మీ దగ్గర కార్ రేట్స్ ఏమేమి ఉన్నాయి అని ఒక రెస్పాన్స్ ఎవరు వచ్చి అడిగినా సరే నాకు ఒక సేమ్ అవుట్పుట్ ఇవ్వాలి నేను వాళ్ళకి. ఓకే, సో అలాంటప్పుడు నేను దీన్ని స్టాటిక్ మెథడ్ కింద పెట్టుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు సార్ మీ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, నా శాలరీ 50,000, మీరు నా క్రెడిట్ స్కోర్ 7 పాయింట్ ఎంత ఉంటాయి, 700 ఉంటాయి కదా. సో 700 ఇట్లా ఈడు ఇన్పుట్ ఇచ్చాడు. సో ఆ ఇన్పుట్ బట్టి నేను అవుట్పుట్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. లేదు నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా ఈ ఛాన్స్ ఉంది. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి నువ్వు ఈ ఫంక్షన్ కాల్ చేసే స్కోప్ ఇవ్వచ్చు, అంటే ఇన్స్టెన్స్ మెథడ్ కింద క్రియేట్ చేసే స్కోప్ ఇవ్వచ్చు. అట్లానే నువ్వు దీన్ని నార్మల్ స్టాటిక్ ఫంక్షన్ కింద కూడా రాయొచ్చు, రేట్స్. ఇది స్టాటిక్ మెథడ్, ఇది ఇన్స్టెన్స్ మెథడ్. ఓకే, రెండు సేమ్. కాకపోతే నీకు దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నీకు ఆబ్జెక్ట్కి టైఅప్ చేయక్కర్లేదు. అంటే ఇది ఎడిషనల్, రెండిట్ల త్రూ నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? రెండిట్ల త్రూ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాకపోతే నేనేమంటా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఈ ఫంక్షన్ కాల్ చేయడం ఎంత కష్టం. 2 స్టెప్స్ రాయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ 1 = మన క్లాస్ కార్ ఇట్లా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాక ఆబ్జెక్ట్ 1.funRates ఇట్లా రాయాలి. రాసి నువ్వేమైనా వాల్యూస్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవాలి. లేదు, ఇది స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేస్తావు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఆడు వచ్చి నీ దగ్గర అకౌంట్ తీసుకోక్కర్లేదు. యూజర్ ఫస్ట్ జస్ట్ కనుక్కోవడానికి వచ్చినాడు, ఆడు కనుక్కొని వెళ్ళిపోతాడు. ఆడు తీసుకుంటాడా సస్తాడా అన్నది వేరే విషయం కదా. సో అలాంటప్పుడు నువ్వు ఈ రూట్ యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు వాడికి ఒక అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. నేను ఆబ్జెక్ట్ని అకౌంట్ అని రిఫర్ చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుద్దని. ఒక అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు, ఆ అకౌంట్ త్రూ నువ్వు వాడికి రేట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చాడు, క్లాస్ నేమ్ ఏంటి, కార్.funRates.
ఫండ్ రేట్స్ అని దానికి కావాల్సిన పారామీటర్స్ ఇచ్చేస్తావు. ఏంటి వాడి శాలరీ, వాడి క్రెడిట్ స్కోర్, దాని ఆ వాల్యూస్ ఇక్కడ తీసుకుని ఇది అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. సో 1 స్టెప్ హ్యాపీ కదా. 2 స్టెప్స్లో కూడా నువ్వు అచీవ్ చేయొచ్చు, కానీ 1 స్టెప్లో చేస్తున్నావు అంటే హ్యాపీ కదా. సో అలాంటి పొజిషన్లో నేను స్టాటిక్ మెథడ్ వాడతాను. అర్థమైందా? సో ఇది మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ దాని రిలేటెడ్ టాపిక్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే నేను మాట్లాడాను ఇన్హెరిటెన్స్ గురించి చిన్న బ్రీఫ్గా. జస్ట్ ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి ఇంకో క్లాస్ని కొత్తది క్రియేట్ చేయబోతాం. అంటే ఇప్పుడు నువ్వు కార్ అనుకో, మనం కార్ కంపెనీ కదా. సో నా కార్ కంపెనీ నేను ఇప్పుడు 2000s ఉన్నాను, సపోజ్ 2000s ఉన్నాను. సో నేను ఇప్పుడు ఒక పర్టికులర్ బెంజ్ ఓల్డ్ మోడల్ 2000 మోడల్ క్రియేట్ చేసి దాని ఫంక్షనాలిటీస్ పెట్టాను. నేను నెక్స్ట్ 2020కి వచ్చేసాను ఇప్పుడు. ఓకే, నేను ఏమనుకుంటున్నాను అంటే ఓకే ఇప్పుడు బెంజ్ ఫంక్షనాలిటీస్ మార్చాలి, నా బెంజ్ని అడ్వాన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, కొత్త బెంజ్ క్లాస్ క్రియేట్ చేయాలి కదా. అంటే బెంజ్ 2020 అన్న క్లాస్ క్రియేట్ చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఇది వరకు క్లాస్ బెంజ్ 2000 ఇట్లా ఉండేది. దీంట్లో ఫంక్షనాలిటీస్ ఏవో ఉండేవి. ఒకటేమోని ఏమంటారు ఎయిర్ బ్యాగ్ అని కానీ, ఓకే, ఇంకోటి ఏమోని అలాగే ఏదో బ్రేక్, యాక్సలరేషన్ ఇట్లా ఉండేవి. సో నేను ఇప్పుడు 2020లోకి వచ్చేసాను. బెంజ్ 2020లో క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే నేను కొత్తగా మొత్తం క్రియేట్ చేయను, పాతదే ఉంది కదా నాకు బెంజ్ కార్ని నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. అంటే ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్స్ ఇవన్నీ కామన్, అన్నీ ఉంటాయి ఇందులోవే, ఇవి ఉండాలి. కాకపోతే న్యూ అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటాను. అంటే కొత్తగా క్రూజ్ కంట్రోల్ మొన్న రీసెంట్గా వచ్చింది కాబట్టి క్రూజ్ కంట్రోల్ కొత్త ఫంక్షనాలిటీ వేసాను నా దాంట్లో. కానీ ఇదంతా మళ్ళీ నేను రాయను, నాకు ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు రాయాలి? ఇక్కడ 100 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి 2000 మోడల్లో, అవన్నీ కావాలి నాకు, అన్నీ రాస్తాను. కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయడం కష్టం కదా. అందుకు ఈ ఇన్హెరిటెన్స్ అన్న కాన్సెప్ట్ అనమాట. ఇన్హెరిట్ ఎట్లా చేయాలంటే బెంజ్ 2000 అని ఇట్లా ఉందనుకో, బెంజ్ _2020 దీన్ని ఇన్హెరిట్ చేయాలంటే, అంటే దీంట్లో 2000 మోడల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇందులోకి రావాలి అంటే బెంజ్ _2000 అంటే ఈ క్లాస్ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట డైరెక్ట్, అంతే సింపుల్. దీని ప్రాపర్టీస్ అన్నీ దీనికి వచ్చేసినట్టే. అంటే ఇప్పుడు నువ్వు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అనుకో, దీంట్లో ఉన్న మెథడ్స్ని కూడా ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయగలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు బెంజ్ 2020 కావాలని నాకు ఒకడు వచ్చాడు కస్టమర్ 1, అడిగి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను బెంజ్ 2020 క్లాస్ యూస్ చేసి. ఓకే, క్రియేట్ చేస్తే ఈ కస్టమర్ ఎయిర్ బ్యాగ్స్కి ఎలిజిబుల్లే, ఎయిర్ బ్యాగ్స్కి, ఈ కస్టమర్ బ్రేక్స్కి ఎలిజిబుల్లే, ఈ కస్టమర్ అట్లానే దీని పేరు ఏంది క్రూజ్ కంట్రోల్కి ఎలిజిబుల్లే. ఇవన్నీ ఏదైనా కాల్ చేసుకోవచ్చు అతను. ఆల్ రైట్, అర్థమైందా? ఇట్లా రాయడం వల్ల ఇన్హెరిటెన్స్ జరుగుతుంది. మల్టిపుల్ క్లాసెస్ కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చు కామర్స్ పెట్టుకుని. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, నేను ఒక చిన్న కాన్సెప్ట్ మాట్లాడాలనుకుంటున్నాను ఇన్హెరిటెన్స్లోనే. ఇప్పుడు మనకి కన్స్ట్రక్టర్ గుర్తుందా? పాత బెంజ్లో కన్స్ట్రక్టర్ ఉందనుకుందాం, ఇనిట్ __ మనకి అప్పట్లో నేమ్ అయ్యి తీసుకున్నారు అనుకుందాం. ఓకే, సెల్ఫ్ కామా కస్టమర్ వస్తే మరి డైరెక్ట్ ఇచ్చారు కదా, వచ్చేయండి అని. ఆడికి కన్స్ట్రక్టర్ ద్వారా ఆడి నేమ్ అవన్నీ తీసుకుని ఆటోమేటిక్గా వాడు శాలరీ అంతా తీసుకుని ఇచ్చేవారు అనమాట ఇదివరకు. ఓకే, 2000sలో. అప్పుడు కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాడు నేమ్ ఇవ్వాలి, రాజేష్ ఆర్, శాలరీ 20K అనుకుందాం సపోజ్, అట్లా ఇవ్వాలాడు. అట్లా దీంట్లోకి డేటా వెళ్ళేది. ఇప్పుడు ఈ 2000 మోడల్కి వచ్చేసరికి ఇప్పుడు జనరేషన్ అడ్వాన్స్ అయింది కాబట్టి మనం ఈమెయిల్ ఐడి కూడా తీసుకుంటున్నారు అనుకుందాం. ఓకే, సో అప్పుడు కొత్తగా మనం ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ డెవలప్ చేయాలి కదా. మరి ఉంది, ఇది వస్తుంది ఇక్కడికి, మీరు ఇన్హెరిట్ చేస్తున్నారు కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ వస్తుంది. కానీ ఈ కన్స్ట్రక్టర్ వరకు నేమ్ శాలరీ తీసుకోవడం సరిపోతుంది. మరి ఈమెయిల్ ఎలా తీసుకోవాలంటే నువ్వు కొత్త కన్స్ట్రక్టర్ రాయాలి. ఓకే, సో కొత్త కన్స్ట్రక్టర్లో సెల్ఫ్ రాయాలి కామన్, ఎందుకంటే ఆబ్జెక్ట్ త్రూ వస్తుంది కాబట్టి డేటా, కోమా నీ ఏమేమి తీసుకుంటావు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ దగ్గర నేమ్ తీసుకుంటావు, మరి నేమ్ ఇక్కడ కూడా తీసుకుంటున్నావు కదా అని అంటావా? చెప్తాను ఆగండి. నేమ్ తీసుకుంటావు, శాలరీ తీసుకుంటావు, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది కదా ఈ కన్స్ట్రక్టర్. నువ్వు జస్ట్ కొత్తగా ఈమెయిల్ ఒకటే చేయొచ్చు కదా అని అంటే అలా చేయకూడదు, ఇట్లా రాయాలన్నమాట. ఈమెయిల్ రాసి అంటే ఈ కన్స్ట్రక్టర్ లోపల ఏం రాస్తామంటే ఇంకొంచెం క్లియర్గా పక్క పేజీలో రాస్తాను చూడండి. ఓకే, సో ఇది 2020 మోడల్. సో 2020 మోడల్ ఎవరిని ఇన్హెరిట్ చేస్తుంది? 2000 మోడల్ని ఇన్హెరిట్ చేస్తుంది, అవునా? సో ఇట్లా రాయల్ 2000 అని బ్రాకెట్లో క్లాస్ని ఇన్హెరిట్ చేయాలంటే బెంజ్ 2000 అని. సో దీని లోపల ఇనిట్ కాల్ చేస్తున్నాం, ఇనిట్ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల నువ్వు ఫస్ట్ నేమ్, నెక్స్ట్ శాలరీ, ఇప్పుడు కొత్తగా ఈమెయిల్. ఇప్పుడు నువ్వు ఎట్లా ఊహించుకోవాలంటే ఇన్హెరిట్ చేశాక ఇదివరకు ఈ ఫంక్షన్ ఉన్నాయి చూసావా, ఎయిర్ బ్యాగ్, బ్రేక్, ఈ యూనిట్ అన్నీ ఇక్కడికి వచ్చినట్టు నువ్వు ఊహించుకోవాలి. అంటే దీని కింద ఇవన్నీ ఉన్నట్టు ఊహించుకోనమాట. ఓకే, ఎయిర్ బ్యాగ్, నెక్స్ట్ ఏంటి బ్రేక్, ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా అని ఊహించుకోవాలి.
మరి అట్లనే ఇనిట్ కూడా వచ్చేస్తుంది కదా, ఇనిట్ కూడా రన్ అవుద్ది అంటే ఇనిట్ రన్ అవ్వదు దాని అంతటా అది స్వతహాగా, నువ్వు రన్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకున్నావు. సో నువ్వు ఈ సెల్ఫ్ డాట్ మన ఆబ్జెక్ట్ నేమ్ ఈమెయిల్కి ఈ ఈమెయిల్ ఇస్తున్నావు. అట్లానే నువ్వు సూపర్ ఫంక్షన్ వాడాలి. సూపర్ ఫంక్షన్ ఏంటి అంటే సూపర్ డాట్ మన పైన క్లాస్ని కాల్ చేయడం అనమాట. ఓకే, సూపర్ డాట్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ ఆఫ్ నీ సూపర్ అంటే ఇది ఎవరిని ఇన్హెరిట్ చేస్తుంది, 2020 మోడల్ 2000 మోడల్ని ఇన్హెరిట్ చేస్తుంది. 2020 మోడల్ అందులో ఇనిట్ ఉంటుంది కదా, ఆ 2020 మోడల్ క్లాస్లో ఆ యూనిట్ని కూడా ఇన్హెరిట్ చేస్తుంది. కానీ నువ్వు ఇందులో ఉన్న ఫంక్షన్ని దేన్నైనా కాల్ చేయాలి అని అంటే అదేంటన్నా నువ్వు చెప్పావు కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి కదా అన్నీ అంటే వచ్చేస్తున్నాయి. కానీ ఈ ఇనిట్ కేసులో కానీ నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు ఇక్కడ ఫంక్షనాలిటీ కాదు పాత ఫంక్షనాలిటీ, ఇక్కడ నువ్వు మోడిఫికేషన్ ఏమన్నా చేసేసావు అనుకో, సపోజ్ నాకు ఇక్కడ ఫంక్షనాలిటీ కాదు పాత ఫంక్షనాలిటీ అని వచ్చింది అని దాన్ని కాల్ చేయాలి అంటే ఇక్కడ నుంచి అంటే 2020 మోడల్ నుంచి పాత ఇన్హెరిట్ చేసుకున్న మోడల్లో ఉన్న ఫంక్షనాలిటీని కాల్ చేయాలి అంటే సూపర్ క్లాస్ వాడాలి. సూపర్ అంటే నా పేరెంట్ అని. ఓకే, వీడి చైల్డ్ అవుతాడు, 2020 అన్నవాడు చైల్డ్ అవుతాడు, వీడు పేరెంట్ అవుతాడు, 2000 అన్నవాడు పేరెంట్ చైల్డ్. సో చైల్డ్కి పేరెంట్ ఎప్పుడు సూపర్ కదా, పైన ఉంటాడు కదా. సో సూపర్ డాట్ ఆ ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట. అట్లానే ఇప్పుడు నేను యూనిట్ని అక్కడున్న యూనిట్ని కాల్ చేస్తున్నాను. అక్కడున్న యూనిట్కి ఏమేమి వాల్యూస్ ఉంటాయి, ఓన్లీ నేమ్ శాలరీ. ఈమెయిల్ అప్పట్లో లేదు కదా. సో ఇప్పుడు వచ్చిన కస్టమర్స్కి నేను నేమ్ ఈమెయిల్ శాలరీ 3 తీసుకుని ఈమెయిల్ని ఒక్కటే ఇక్కడ అసైన్ చేసి ఓకే మిగతా మన ఈ ఉన్నాయి చూసాం నేమ్ శాలరీ. సో ఈ నేమ్ శాలరీ ఇక్కడికి పాస్ చేస్తున్నాను అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి మన పైన ఉన్న ఫంక్షన్కి కాల్ వెళ్ళి ఆ వాల్యూస్ అన్నవి అక్కడ అసైన్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఊహించుకోవాలంటే ఈ యూనిట్ ఫంక్షన్ని ఈ సూపర్ రాయడం వల్ల అక్కడ 2000స్లో ఒక యూనిట్ ఫంక్షన్ చూసారు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఆ యూనిట్ ఫంక్షన్ ఎన్ఎస్ ఈ రెండే ఉండేవి. అక్కడ నేమ్కి ఈ ఎన్ అసైన్ చేసేవారు, సెల్ఫ్ డాట్ నేమ్కి, సెల్ఫ్ డాట్ శాలరీకి ఇక్కడ మీరు ఇచ్చిన ఎస్ అసైన్ చేసేవారు. ఇది ఫంక్షన్. సో ఇలా రాయడం వల్ల ఇక్కడికి కాల్ వెళ్ళి సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని పడుతుంది. ఓకే, సెల్ఫ్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్న ఆబ్జెక్టే కదా. నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చిన కస్టమరే సెల్ఫ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన కస్టమర్ 125 అనుకో, కస్టమర్ 125 ఈక్వల్స్ టు బెంజ్ 2020 మోడల్లో కస్టమర్ని క్రియేట్ చేసావు. ఓకే, క్రియేట్ చేసినప్పుడు వీడు నేమ్ శాలరీ వీడు ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చి క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసినప్పుడు నేమ్ శాలరీ ఎవరికి పాస్ అవుతున్నాయి, సూపర్ డాట్ అని చెప్పి ఇక్కడికి వెళ్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్ వల్ల ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉన్న ప్రాపర్టీస్ అన్నవి ఫిల్ అయిపోతున్నాయి. అరే నాకు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇక్కడే రాస్తాను కదా అవన్నీ తీసుకున్నాయని అంటే ఇప్పుడు 100 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఆ 100 ప్రాపర్టీస్ పాతప్పుడే నువ్వు డిఫైన్ చేసి పెట్టుకున్నావు ఎట్లా అసైన్ చేయాలన్నది. మరి అది యూజ్ చేసుకోవడమే కదా ఇన్హెరిటెన్స్ అంటే. నువ్వు మళ్ళీ కొత్తగా ఇక్కడ ఈ డాట్ ఈమెయిల్ రాసినట్టు సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అని లేకపోతే సెల్ఫ్ డాట్ ఇక్కడ రాసేవి ఇక్కడ రాసేస్తాను కొత్తగా అంటే ఒక 100 ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకో, అక్కడ నువ్వు ఇన్హెరిటెన్స్ వాడినట్టు ఏమవుతుంది. నువ్వు ఇక్కడ పేరెంట్ని ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉండదు కదా. ఇక్కడ ఎట్లయితే మన మెథడ్స్ వల్ల ఉపయోగం ఉందో, మెథడ్ని ఎట్లా ఫంక్షనాలిటీని ఎట్లా తెచ్చేసుకుంటున్నావో అట్లానే ఈ ప్రాపర్టీస్, వీటిని ప్రాపర్టీస్ అంటారు డేటాని. సో ఈ ప్రాపర్టీస్ని కూడా అట్లనే ఇన్హెరిట్ చేసుకోగలగాల్సిన పరిస్థితి. అర్థమైందా? అంటే ఇక్కడ ఈమెయిల్ ఈ కొత్తగా రాసిన యూనిట్ వల్ల ఎక్కుతుంది ఈ సెల్ఫ్లోకి. అంటే సెల్ఫ్ ఇది ఆబ్జెక్ట్ అనుకో, సపోజ్ కస్టమర్ 125కి ఈ ఈమెయిల్ అన్నది ఈ యూనిట్ వల్ల ఫిల్ అవుతుంది. అట్లానే ఎన్ అన్నది ఈ పేరెంట్ యొక్క యూనిట్ వల్ల ఫిల్ అవుతుంది. శాలరీ అన్నది పేరెంట్ యొక్క యూనిట్ వల్ల ఫిల్ అవుతుంది. క్లియర్? ఓకే, ఇంక ఇక్కడ ఎక్కువ ల్యాక్ చేయొద్దు. సో సేమ్ అట్లానే ఇప్పుడు ఈ బ్రేకింగ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. బ్రేకింగ్ అన్న ఫంక్షన్ పైనుంచి ఇన్హెరిట్ చేసేసుకున్నావు, డైరెక్ట్ చేసేసుకున్నావు కదా. నీకు అంటే ఇక్కడ నీకు అలా కనపడవు, నీ మెథడ్లో నీకేమి కాపీ అయిపోయి వచ్చి నీకు బ్యాక్ ఎండ్లో నువ్వు ఊహించుకోవాలన్నమాట. ఓకే, పాత ఉన్న మెథడ్స్ ఇక్కడ కింద వచ్చేసినట్టు కొత్త దాంట్లో అన్నట్టుగా. ఒకవేళ నీకు ఒక ఆలోచన వచ్చింది, అరే బ్రేకింగ్ అప్పట్లో బాగుండేది, ఇప్పుడు ఫంక్షనాలిటీ కొంచెం మార్చాల్సి వస్తుంది, ఇంకా అడ్వాన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకున్నావు. సో బ్రేకింగ్ ఫంక్షన్ నువ్వు కొత్తగా సేమ్ అదే కాన్సెప్ట్తో అది బ్రేక్ అనుకోదు, అక్కడ దాని థింగ్ ఓకే దాని నేమ్ బ్రేక్ అనుకో పాత దాంట్లో. సో నువ్వు అదే నేమ్తో ఫంక్షనాలిటీని మార్చేస్తే దీన్ని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్, ఇది నేను మాట్లాడతాను దీని గురించి ఇంకొంచెం. మెథడ్ ఓవర్ రైడింగ్
మెథడ్ ఓవర్లోడింగ్ అని. ఇవన్నీ నేను పాలిమార్ఫిజం కాన్సెప్ట్లో మాట్లాడతాను. ఓకే, సో ఇలా కొత్త మెథడ్ క్రియేట్ చేసేసావు, అంతా మంచిగా ఉంది. ఓకే, కొత్త మెథడ్ వర్క్ అవుతుంది, బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అరే బాబు ఇది తేడా కొడుతుంది, కొత్త బ్రేకింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు, పాతదాన్నే వాడుకోవాలి అని అనుకుంటే నువ్వు ఎట్లా వాడుకోవాలంటే, ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, కస్టమర్ 125 మళ్ళీ వచ్చాడు, ఒరే నువ్వు అమ్మిన కార్లో కొత్త బ్రేకింగ్ దరిద్రంగా ఉందిరా, నాకు పాత బ్రేకింగ్ ఇచ్చాయంటే ఆడికి ఎట్లా మార్చాలి అంటే, నువ్వు డాట్ బ్రేక్ అని కొడతావు చూసావా. సో డాట్ బ్రేక్ కొట్టినప్పుడు నువ్వు బ్రేక్ లోపల నువ్వు ఒక ఫంక్షనాలిటీ రాసుకోవచ్చు. ఏంటంటే సూపర్ డాట్ మన ఓల్డ్ సూపర్ అంటే ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ కాల్ అయిపోతుంది. పేరెంట్ క్లాస్లో ఉన్న బ్రేక్ని పిలువు, నాకు ఈ ఫంక్షనాలిటీ వద్దు. ఇప్పుడు కస్టమర్ అవసరం మేరకు కస్టమర్ కావాలి ట్రూ పంపించాడు అనుకో, ఓకే సో నాకు పాత బ్రేకింగ్ వద్దు, కొత్త బ్రేకింగ్ వద్దు, పాత బ్రేకింగే ఉంచని ట్రూ పంపించాడు. అట్లా నువ్వేదో డిజైన్ పెట్టుకున్నావు కోడింగ్లో. సో ఇక్కడ ట్రూ వచ్చింది అంటే, ఇఫ్ ట్రూ వచ్చిన ఆబ్జెక్ట్ ట్రూ అయితే నువ్వు పాత బ్రేకింగ్ వాడు, లేదు అంటే కొత్త బ్రేకింగ్తో వెళ్ళిపోవు. అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ ఇనిట్నే కాల్ చేయడానికి నువ్వు సూపర్ వాడక్కర్లేదు. వేరే ఫంక్షన్స్ని ఎప్పుడైనా మాడిఫై చేసుకున్నా పాత దాంట్లో ఉండిపోయినది నువ్వు కాల్ చేయొచ్చు అనమాట, ఇట్లా సూపర్ పెట్టి. ఓకే, సో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే దీని గురించి మాట్లాడి. నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ఏం చెప్పాను, పాలి అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనమాట. సో అంటే చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ అది చేసే ఫంక్షనాలిటీస్ మల్టిపుల్ అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ప్లస్ ఆపరేటర్ ఉంది. ఈ ప్లస్ ఆపరేటర్ ఎవరైనా మిమ్మల్ని అడిగారు ఇంకో పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ చెప్పి అయితే ప్లస్ ఆపరేటర్ ఉంది, అది నువ్వు 2+4 ఇంటీజర్స్ని యాడ్ చేసే ఫంక్షనాలిటీ రెడీగా ఉంది దాని దగ్గర. 2.5 + 4.6 ఫ్లోట్స్ని యాడ్ చేసే ఫంక్షనాలిటీ రెడీగా ఉంది. A+B స్ట్రింగ్స్ని కాన్కాటినేట్ చేసే ఫంక్షనాలిటీ రెడీగా ఉంది. 3+4J + 5+10J ఇమాజినరీ పార్ట్ని సెపరేట్గా యాడ్ చేస్తుంది, రియల్ పార్ట్ని సెపరేట్గా యాడ్ చేస్తుంది. 8+9J అంతేనా, 14J సారీ. ఇట్లా సో ఒకటే ఫామ్, ఒకటే థింగ్, మల్టిపుల్ ఫంక్షనాలిటీస్. ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఇది వన్ బట్ మెనీ ఫంక్షనాలిటీస్. చూడడానికి ఒక్కలా ఉంది కానీ మెనీ ఫంక్షనాలిటీస్ అప్లై చేస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ వన్ ఎగ్జాంపుల్ దట్ పైథాన్ సపోర్ట్స్ పాలిమార్ఫిజం అనమాట. అట్లానే నేను బ్రేక్ అన్న ఫంక్షనాలిటీ గురించి చెప్పాను. ఈ 2020 క్లాస్లో బ్రేక్ అన్న ఫంక్షనాలిటీ మనకి ఉంది ఫంక్షన్. ఆ ఫంక్షన్ సేమ్ అదే ఫంక్షన్ 2000 మోడల్లో కూడా ఉంది, 2000 మోడల్లో కూడా ఉంది కదా. ఆ బ్రేక్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం ఇక్కడికి. సో నువ్వు 2000 మోడల్కి క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న బ్రేక్ ఫంక్షన్ వర్క్ అవుతుంది, ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఫంక్షన్ వర్క్ అవుతుంది కదా. అంటే సేమ్ నేమ్తో డిఫరెంట్ ఫంక్షనాలిటీ, ఇక్కడ కూడా పాలిమార్ఫిజం వర్క్ అయినట్టే. అది ఎలాగా, మెథడ్ ఓవర్ రైడింగ్ అన్న కాన్సెప్ట్. అంటే మెథడ్ని ఓవర్ రైడ్ చేసావు, అంటే మార్చేసావు. సేమ్ మెథడే, అక్కడ వేరే లాజిక్, ఇక్కడ వేరే లాజిక్. నీకు ఏది కాల్ చేసుకోవాలంటే అది. మెథడ్ని మారిస్తే, ఫంక్షనాలిటీని లోపల ఓవర్ రైడ్ చేసేసి సేమ్ ఈ నేమ్ లోపల ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ సేమ్ పెడితే అది మెథడ్ ఓవర్ రైడింగ్. అది అంటే పాలిమార్ఫిజం కెన్ బి అచీవ్డ్ త్రూ మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, ఓకే, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇప్పుడు నువ్వు ఇది చూసింది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనొచ్చు, ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అనొచ్చు. సారీ, ఓవర్లోడింగ్ కాదు, ఓవర్ రైడింగ్. రైడింగ్ అంటే రైడ్ చేయడం, అంటే దాన్ని చెరిపేసి కొత్త మెథడ్ రాయడం. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్, పాత మెథడ్ని చెరిపేసి కొత్త మెథడ్ రాయడం. అదే ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఇప్పుడు యాడ్ అన్న ఫంక్షనాలిటీ ఒకటి క్రియేట్ చేసి నువ్వు సపోజ్ AB అని 2 ఎలిమెంట్స్ని పెట్టావు, పారామీటర్స్ని పెట్టి నువ్వు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నావు, అదే ప్రింట్ చేస్తున్నావు జస్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు పాస్ చేయబోయేది స్ట్రింగ్ అనుకో, ఏలోకి స్ట్రింగ్, బీలోకి స్ట్రింగ్, అంటే యాడ్ ఆఫ్ A, B ఇట్లా పాస్ చేసావు అనుకో, ఏమవుతుంది అవుట్పుట్ AB ఇట్లా పడుతుంది. అదే నువ్వు ఇదే మెథడ్ని ఇది 1, 2 ఇట్లా పాస్ చేసావు అనుకో, నెంబర్స్ 3 ప్రింట్ అవుతుంది. అవునా? అంటే ఇక్కడ నీకు ప్లస్ ఆపరేటర్ బట్టి చెప్పాను, కాకపోతే ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ మీద డిఫరెంట్ చూడు. సో ఈ ఫంక్షన్కి నువ్వు స్ట్రింగ్స్ ఇస్తుంటే కాన్కాటినేషన్ జరుగుతుంది, ఈ ఫంక్షన్కి నువ్వు ప్లస్ చేస్తుంటే ఎడిషన్ జరుగుతుంది, అదే ఇంటిజర్స్ ఇస్తుంటే ఎడిషన్ జరుగుతుంది. సో సేమ్ ఇదే మెథడ్ని నువ్వు 2 టైప్స్లో వాడుతున్నావు అనమాట. అర్థమవుతుందా? ఇది మెథడ్ ఓవర్లోడింగ్. ఇది ఇంకా బెటర్గా చెప్పాలంటే మీకు వేరే లాంగ్వేజ్లో బాగా అర్థమవుతుంది, ఇక్కడ పైథాన్లో కంటే ఓవర్లోడింగ్ అన్నది కాన్సెప్ట్. ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు ఎట్లా అంటే వేరే కాన్సెప్ట్లో ఇట్లా అనమాట, యాడ్ A, B యాడ్ ఫంక్షన్తోనే మళ్ళీ 3 పారామీటర్స్తో ఆర్గ్యుమెంట్, 3 పారామీటర్స్తో ఇంకో ఫంక్షన్. అంటే సేమ్ క్లాస్లో
సేమ్ నేమ్తో డిఫరెంట్ పారామీటర్స్, అర్థమైందా, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఓవర్లోడ్ అయిపోతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అంటే సేమ్ నేమ్తో మల్టిపుల్వి ఓవర్లోడ్ అయిపోతున్నాయి కానీ పారామీటర్స్ మారుతున్నాయి. ఓవర్ రైడింగ్ అంటే నేమ్ సేమ్, పారామీటర్ సేమ్, దాని డేటా టైపు సేమ్, కాకపోతే లాజిక్ మారుస్తున్నాం, అంటే లాజిక్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం. అది ఓవర్ రైడింగ్. ఇది ఓవర్లోడింగ్, ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, సో ఇది పాలిమార్ఫిజం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా హైడింగ్. ఇది కూడా మనకి ఊప్స్లో ఒక కాన్సెప్ట్. ఎవరైనా అడగచ్చు, పాలిమార్ఫిజం అడగచ్చు, ఇన్హెరిటెన్స్ అడగచ్చు, మీకు ఏదైనా అడగచ్చు. డేటా హైడింగ్ కూడా అడగచ్చు. డేటా హైడింగ్ అంటే డేటాను దాచిపెట్టడం, సింపుల్. ఎట్లా అంటే 3 ఫార్మ్స్: ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్. ఓకే, సో పైథాన్లో ఎట్లా ఇది వర్కౌట్ అవుతుంది, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఏంటి అంటే డేటా, మీకు డేటా అంటే ఏం చెప్తున్నాను, ప్రాపర్టీస్ ఆర్ ఫీల్డ్స్ అని చెప్తున్నాను. ప్రాపర్టీస్ ఆర్ ఫీల్డ్స్, దాని మీద మీరు ఇవి అప్లై చేసి ఒక డేటా ఒక ప్రాపర్టీని, ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఈమెయిల్ ప్రాపర్టీ, నేమ్ ప్రాపర్టీ, శాలరీ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీస్ని మీరు హైడ్ చేయొచ్చు అనమాట, బయట వాళ్ళకి దొరకకుండా. ఎలాగా, ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ ఉంది, క్లాస్ 1, దీంట్లో ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ పేరు మనకి ఏ అనుకుందాం, సెల్ఫ్ డాట్ ఏ ఏదో పెడతారు కదా, ఇనిట్ పెట్టి లోపల ప్రాపర్టీస్ పెడుతున్నారు. సో బీబీ. సో ఈ ప్రాపర్టీని మీరు, ఓకే, దీని స్ట్రింగ్ ఇచ్చేద్దాం, లేకపోతే బీబీసీ ఇట్లా. సో ఈ ప్రాపర్టీని మీరు పబ్లిక్ చేశారు అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ 1 క్లాస్ ఉంది కదా, సో నేను 2 క్లాస్ తీసుకొచ్చా. క్లాస్ 2 ఇది క్లాస్ 1ని ఇన్హెరిట్ చేస్తుంది, అంటే దీని ప్రాపర్టీస్ అండ్ దీని ఫంక్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి కదా. కానీ ఇవి ఎప్పుడైతే పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయో, పబ్లిక్ ఆర్ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్, ప్రొటెక్టెడ్, ఆ ప్రాపర్టీస్ మాత్రమే కింద క్లాస్ ఇన్హెరిట్ చేసుకోగలదు, యాక్సెస్ చేసుకోగలదు. అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే అది యాక్సెస్ చేయలేదు, కింద క్లాస్ ఇన్హెరిట్ చేసింది. అర్థమైందా? అంటే నీ కొడుక్కి ఏమైనా ఇవి, నీ ఆస్తి పాస్తులు ఎట్లా ఉన్నాయో అవన్నీ ఇవి, కానీ నీకు ప్రైవేట్ థింగ్స్ నీ కొడుక్కి ఇవ్వలేవు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లానే ఎట్లా డిఫైన్ చేయాలి, పబ్లిక్ అంటే ఎట్లా డిఫైన్ చేయాలంటే, జస్ట్ నువ్వు ఇప్పుడు దాకా అన్నీ డిఫైన్ చేస్తున్నావు కదా, ఈమెయిల్ అంటే ఈక్వల్స్ టు ఈమెయిల్, అట్లా అవన్నీ పబ్లికే. మరి ప్రైవేట్ అంటే ఎట్లా అంటే, ఇక్కడ నువ్వు డిఫైన్ చేస్తున్నావా, ఈ అన్నది దానికి 2 అండర్ స్కోర్లు పెట్టాలి అదరా, అప్పుడు ప్రైవేట్ అవుద్ది. సింగిల్ అండర్ స్కోర్ పెట్టి ఈ అని రాసావు అనుకో, ప్రొటెక్టెడ్ అవుద్ది. అది డిఫరెన్స్. ఓకే, సో అట్లా డిఫైన్ చేయొచ్చు నువ్వు పబ్లిక్ ప్రైవేట్ ఏంటన్నది. సో పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ కెన్ బీ యాక్సెస్డ్ బై ద ఇన్హెరిటెడ్ క్లాసెస్, హౌఎవర్ ప్రైవేట్ కెనాట్ బీ యాక్సెస్డ్. ఓకే, అట్లానే బయట ఇప్పుడు ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆఫ్, క్లాస్ నేమే కదా 1 ఆఫ్, ఇట్లా క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి, అంటే ఓవన్ డాట్ వేరియబుల్ ఇది ఉంది కదా మన ఏ, సో ఈ ఏని నేను మార్చేయచ్చు వాల్యూ, అంటే బీబీసీ ఇట్లా మార్చేయచ్చు, ఎందుకంటే ఇది పబ్లిక్ వేరియబుల్, అది ఇక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఆబ్జెక్ట్ త్రూ. కానీ ప్రైవేట్ వేరియబుల్ని ఇక్కడ యాక్సెస్ చేయలేం. ఓకే, అట్లానే ప్రొటెక్టెడ్ వేరియబుల్ని కూడా ఇక్కడ యాక్సెస్ మార్చలేము. అర్థమైందా? అంటే ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఆర్ క్యాన్సిల్డ్ హియర్. అంటే పబ్లిక్ ఒక్క ఆబ్జెక్టే ఎక్కడైనా నువ్వు ఏదైనా చేయొచ్చు దాన్ని. ప్రైవేట్ పెట్టావంటే అది ఓన్లీ ఆ క్లాస్ వరకే పరిమితం అయిపోతుంది. ప్రొటెక్టెడ్ పెట్టావంటే ఇన్హెరిట్ చేస్తే వెళ్తుంది వాల్యూ, ప్రొటెక్ట్ చేస్తే. కానీ ఇట్లా ఆబ్జెక్ట్ త్రూ నువ్వు దాన్ని ఏం చేయలేవు. అంటే పైథాన్లో ఒక డ్రాబ్యాక్లా అనుకోపోని ప్రొటెక్టెడ్ వాల్యూని కానీ ఏదన్నా నువ్వు మార్చచ్చు. ఎలా మార్చచ్చు అంటే ప్రైవేట్ వాల్యూని కూడా నువ్వు ఈ బయట యాక్సెస్ చేయొచ్చు, మార్చచ్చు. ఎట్లా అంటే డేటా మ్యాంగ్లింగ్ అంటారు. డేటా మ్యాంగ్లింగ్ ఏంటి అంటే ఇది, సో దీన్ని ఇప్పుడు ప్రైవేట్ వేరియబుల్ కింద ఒకటి డిఫైన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇది ప్రైవేట్ వేరియబుల్. ఎందుకు చెప్తున్నాను, అండర్ స్కోర్ పెట్టడం వల్ల నేమ్ అన్నది ప్రైవేట్ వేరియబుల్. సో రాజ్ అన్నది ఇక్కడ పాస్ అయ్యి ఈ ప్రైవేట్ వేరియబుల్కి నేమ్ అసైన్ అవుతుంది. అందుకని ఈ ప్రైవేట్ వేరియబుల్ ఇక్కడ యాక్సెస్ అవుతుందా, ఈడు ఇన్హెరిట్ చేసుకుంటాడు కదా మరి ఈ క్లాస్ని, బిఎన్ క్లాస్ యాక్సెస్ అవ్వదు. కాకపోతే ఈ ప్రైవేట్ వేరియబుల్ని ఇక్కడ నేను యాక్సెస్ చేయగలుగుతానా, ఓవెన్ డాట్ నేమ్ అన్నట్టుగా అండర్ స్కోర్ నేమ్ అన్నట్టుగా చేయగలుగుతానా, చేయలేను. కాకపోతే దీన్ని నేను ఎట్లా యాక్సెస్ చేయొచ్చు అంటే, క్లాస్ నేమ్ ఉందా, ఓవెన్ డాట్ మన క్లాస్ నేమ్ ఉందా, _a __ నేమ్ ఇలా రాసి నువ్వు దాన్ని ఓవర్ రైట్ చేసేచ్చు అనమాట. ఫస్ట్ రాజ్ ఇచ్చావు కదా, ఇప్పుడు బూజ్ అనేవి. ఓకే, సో ఇలా ఓవర్ రైట్ చేసేయచ్చు, అంటే మార్చేయచ్చు వాల్యూ. సో ఇది డేటా మ్యాంగ్లింగ్. అర్థమైందా? సో ఇంతవరకు ఇనఫ్ గైస్. సో ఏదైతే మీరు నేర్చుకున్నారో ఈరోజు, సో డేటా హైడింగ్ అంటే డేటాను దాచిపెట్టడం 3 వేస్ ఉంటుంది. పబ్లిక్ ప్రొటెక్టెడ్ కింద వాళ్ళకి వెళ్తుంది, ప్రైవేట్ ఒకటే కింద వాళ్ళకి వెళ్ళదు. ఇలా ఆబ్జెక్ట్ త్రూ నువ్వు ఏమన్నా యాక్సెస్ చేయాలి అంటే పబ్లిక్ని యాక్సెస్ చేయొచ్చు,
అట్లానే ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఇక్కడ మరి పని చేయవు. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్ న్యూ. అట్లా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై.